అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీదేవి. అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేసింది ఏంటంటే, ఇది పులిహోర పులుసు. రేపు శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఉంది కదా, దానికోసం ముందుగానే చేశాను. అయితే ఇంత అవసరం లేదు. ఇది పాపకిస్తే ఒక 6 months వరకు ఇది నిలవ ఉంటుంది అనమాట. అంటే ఆ ప్రాసెస్ అంతా కూడా అలా చేసామన్నమాట. సో ఇది 8 కంటైనర్ బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 నెలలు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త అన్నం వండేసుకొని, ఎంత కావాలో అన్నం వండేసుకొని దాంట్లో కాస్త పసుపు కరివేపాకు కలిపేసుకొని ఈ పులుసు ఎంత కావాలో అంత కలిపేసుకోవడమే. కలుపుకుంటే మీకు చక్కగా కలిసిపోతుంది. ఏదో ఉప్పు అన్నీ సరిపడే వేసాము ఇందులో. ఏదైనా ఎక్కువ తక్కువ తినే వాళ్ళకి దాంట్లో చూసుకోవచ్చు, మీరు అన్నంలో కలుపుకోవచ్చు. లేదనుకుంటే మ్యాక్సిమం నార్మల్గా అయితే ఇది సరిపోతుంది అనమాట. ఇది మనకి ఫారిన్ కంట్రీస్లో ఉన్న పిల్లలకు పంపాలన్నా, లేదు చదువుకుంటున్న పిల్లలు ఎక్కడో ఉంటారు దూరంగా, కాస్త అన్నం వండేసుకొని వాళ్ళు ఏ కుక్కర్లో వండేసుకొని ఇది కలుపుకుంటే ఆ రోజు పులిహోర రెడీ అయిపోద్ది. చూసారా, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇలా నూనె తేలాలన్నమాట. చూసారా, నూనె తేలింది. ఇది మనకు ఆవబెట్టిన పులిహోర అండి. చక్కగా ప్రసాదం ఉంటుంది కదా, అదనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.